రాధాకృష్ణ అనుకుంటున్నాడు, నీ అమ్మాయి వైఎస్ రాజశేఖర రెడ్డిని నేను ఎదుర్కొన్నా, జగన్మోహన్ రెడ్డి ఎంత అన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న అక్కడ ఇక్కడ కొంత సాఫ్ట్ కన్సర్న్ చూపిస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి ఒకసారి నిన్ను ఫోకస్ చేసిండు అంటే రామోజీరావు పరిస్థితి ఏమైంది? రాధాకృష్ణ ఐడియా ఉందా? రామోజీరావు పరిస్థితి ఏమైంది? చివరికి నేను హాస్పిటల్లో పండుకున్నా, నేను విచారణకు రాలేను అని చెప్పేసి లేఖలు ఇవ్వాల్సి వచ్చింది. కోడెల శివప్రసాద్ పరిస్థితి ఏమైంది? సో కాబట్టి రేపు రాధాకృష్ణ కూడా ఆ పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు కూడా. ఎందుకు మరి అంత చిల్లర రాత్ర ఎందుకు రాయాలి, దేనికోసం రాయాలి, ఇప్పుడు ఈ పోలీసుల పహారా ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకంత భయము? ఈయన రాసేదే సొక్కమైన రాత. ఈయన ఎన్టీవీని విమర్శించినప్పుడు ఈయన రాష్ట్ర రాతలు చూస్తే జర్నలిజం అంటే ఇది, విలువలు ఇవి ఎవడికి చెప్తారా మీరు విలువల గురించి? మీ కబ్బ సామాజిక వర్గం మీడియా అంతా ముందు దొబ్బేయండి తెలంగాణకి వెళ్ళి, అవసరం లేదు మాకు. మా తెలంగాణ సమాజం మేము నిర్మించుకోగలుగుతాం. ఈ కుల గజ్జిని, ఈ మీడియా గజ్జిని తీసుకొచ్చి మా మీద బలవంతంగా రుద్ది అలా ఇటు తెలంగాణకు శని లెక్క దాపురించారు, అటు ఆంధ్రప్రదేశ్ కూడా శని లెక్క దాపురించారు. ఇవి చాలా డేంజర్ ఇవి.